హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. కొత్తిమీర గుత్తి వంకాయ అండ్ జీరా రైస్ ఎలా చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. వేయించిన పల్లీలు అండ్ నువ్వులు, 1 స్పూన్ కొబ్బరి పొడి, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంటే ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర, పుదీనా నేను ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పచ్చిమిర్చి, ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు వంకాయలన్నీ శుభ్రం చేసుకొని 4 వైపులా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకోండి. దీనికి కావాల్సినవన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని వంకాయలు కట్ చేసుకోండి, లేదంటే వంకాయలు ముందు కట్ చేసుకుంటే వగరు వచ్చేస్తాయి. ఇవన్నీ వాష్ చేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వంకాయలో పెట్టేసుకోవడమే. గుత్తి వంకాయ ఎలా చేస్తామో అలాగే సేమ్ నేను కొత్తిమీర వేసి చేస్తున్నాను అన్నమాట. కొత్తగా ట్రై చేశాను, ఎలా వచ్చిందా అని. సూపర్ టేస్ట్ వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇవన్నీ వంకాయలన్నీ పేస్ట్ నింపేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్స్ కూడా అన్నీ కల్తీ వస్తున్నాయి కదండి, అందుకే మేము కోల్డ్ ఫ్రెష్ ఆయిల్ వాడుతున్నాం. ఆయిల్ వేసుకొని మెంతులు, జీరా, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకోండి. వంకాయలు కొంచెం మెత్తగా మగ్గనివ్వండి. అవి మెత్తగా మగ్గిన తర్వాత టమాటా ప్యూరీ, మిగిలిన పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం సాల్ట్ తక్కువైపోయింది అనిపించింది నాకు, అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. టర్మరిక్ అండ్ గరం మసాలా, అంతే, ఇంకేం యాడ్ చేయలేదు. మొత్తం లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే మన కొత్తిమీర గుత్తి వంకాయ రెడీ. ఇప్పుడు జీరా రైస్ చూద్దామా. ఏం లేదండి, సింపుల్. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, జీరా, అంతే. పేస్ట్ ఉంటే పేస్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకో నాకు ఇలా వేయాలనిపించింది, సన్నగా తరిగి వేసుకున్నాను. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత జీరా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, అంతే. ఉడికించిన రైస్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవడమే. కొంచెం సాల్ట్, పెప్పర్, అంతే. మన జీరా రైస్ రెడీ అయిపోయినట్టే. ఈ జీరా రైస్ మా వారు కుక్కట్పల్లి నుంచి ఎవరో ఫ్రెండ్ తెస్తే తిన్నారంట, అప్పటి నుంచి చేయమని అడుగుతున్నారు. ఈరోజు కుదిరింది, ఈరోజు చేసేసాను. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.